శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆర్ మనోజ్ఞ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య సంగీతం అండ్ కళా ఉత్సవం కార్యక్రమం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, మలినేని కాలేజీ చైర్మన్ మలినేని పెరుమాళ్లు, అపెక్స్ సొల్యూషన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ శరణం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను తెలియజేసే నృత్యాలే మన భారతీయమని తెలిపారు. కళ జీవించాలంటే అందరి ప్రోత్సాహం అవసరమని తెలియజేశారు. మన సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శనలు చేసి ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారికి బహుమతుల్ని అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ కృష్ణ కిషోర్, సిఎస్సి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎస్ వెంకటరమణ, ఫణికుమార్, డాక్టర్ ఎల్ రమణరావు, హైకోర్టు న్యాయవాదులు కె శ్రీనివాసమూర్తి, కేవీఆర్ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనోజ్ఞకి అభినందనలు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు మదరు తన్ని మల్లేని లక్ష్మీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను అడిగినటువంటిది, నేను అక్కడ అకాడమిక్ డిగ్రీ వర్క్ చేస్తూ ఉన్నాను, నన్ను అడిగినటువంటిది ఏంటంటే ఇక్కడ కళల పట్ల ఉత్సాహం ఉండి మా పాపని మీరు ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ పాపని మేము ఇక్కడ బీటెక్ జాయిన్ చేస్తామని. ఆ రోజు నేను ప్రామిస్ చేశాను, మా మనస్తత్వమే చదువుతో పాటు ఇది కూడా అని చెప్పి. ఆ రోజు నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయిన దాకా కాలేజీలో ఏ ప్రోగ్రాం ఉన్నా దానికి వెల్కమ్ డాన్స్ అనేటువంటిది, ఒక క్లాసికల్ డాన్స్ అనేటువంటిది మనజ్ఞతోటే స్టార్ట్ అయింది. ఆ కల్చర్ అలా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించి ఇంతమంది చిన్నారులకి విద్యని, ఈ కళని ఇస్తున్నటువంటి మనోజ్ఞకి, తనకు చాలా అండగా ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాను. మనోజ్ఞ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో ఇందా నుంచి చూస్తున్నాం చాలామంది పిల్లలు, దాదాపు 150 to 200 స్కిట్స్ టోటల్ పార్టిసిపేషన్ ఉందంట. అక్రాస్ ద స్టేట్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చే టైంలో ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ స్ట్రెస్ బస్టర్గా పనికొస్తుంది అన్నమాట నాట్యం అనేది. సో ఆ విధంగా పిల్లలు ఈ కళను తీసుకొని ముందుకెళ్తాం. సో ఒక ప్లాంట్లో ఎడ్యుకేషన్, ఆర్ట్, స్పోర్ట్స్ ఈ మూడు కలిపి ఒకటే ప్లాంట్లో 3 రంగులు పూలే ఉంటే ఎంత బాగుంటుందో బొకే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఈ పిల్లలు మల్టీ యాక్టివిటీస్, మల్టీ స్కిల్ డెవలప్ చేసుకుంటే బాగుంటానికి నిర్వచనం వీళ్ళేంటి. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలి. నేషనల్ లెవెల్లో గుర్తింపు కానీ వచ్చి నేను పలానా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను అని అంటే పిల్లలు గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా తయారు చేయగలగాలి. అది గ్యారెంటీ మనోజ్ఞ చేస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నమస్కారం. శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం ఆల్ ఇండియా డ్యాన్స్, మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వాహకురాలని, ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆర్ మనోజ్ఞ. ఇంత మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఎన్నో ఉద్యోగాలు వచ్చినా కూడా వదులుకొని ఈ ఫీల్డ్కి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది చిన్నారుల ఫ్యూచర్ని తీర్చిదిద్దగలుగుతున్నాను. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మెయిన్గా ఇంత వాళ్ళ బిజీ షెడ్యూల్లో చీఫ్ గెస్ట్ మల్లేని పెరుమాళ్ గారు కానీ, నరేంద్ర కుమార్ సార్ కానీ, మాధవ్ సార్ కానీ, తర్వాత వెంకట్ గారు కానీ, ఇలా ఇంతమంది విచ్చేస్తారు. కిషోర్ బాబు సార్, తర్వాత రమేష్ హాస్పిటల్స్ హెచ్ఓడి గారు కానీ ఇంతమంది విచ్చేసారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ కళని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. మీరు ఇంత చక్కగా మా కోసం వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఈ ముందుగా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇలాంటి విద్యని ముందుకు తీసుకురావాలని వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్నా ముందుకు తీసుకెళ్ళే వాళ్ళ యొక్క కళకి బాట చూపించేది పేరెంట్సే. వీళ్ళ కోసం వచ్చి ఇంత శ్రమపడి ఇంతసేపు ఉంచి ప్రోగ్రామ్ చేయిస్తున్నారు. వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ కూడా చేస్తామని ముందుకు వస్తున్నారు. ఐ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇంత మార్పు మన సమాజంలో వచ్చింది, అది అనుకోలేదు ఇంత వస్తుందని. బట్ ఇంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాకు. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్.